ఇప్పుడు మనం నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకుందాం. నేతి బీరకాయని ఫస్ట్ తీసుకొని దాని తోలు తీసుకోవాలి, చెక్కు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కళాయిలో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం పోసుకోవాలి. కొంచెమే పోసుకోవాలా? పోసేసుకున్న తర్వాత ఆయిల్ వేడి అయ్యే వరకు ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకొని నేతి బీరకాయ వేసుకోవాలి. బీరకాయ కొంచెం మగ్గిన తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. అన్నీ కలిపి వేసేసుకుంటే మగ్గుతూ ఉంటాయి కొంచెం మగ్గినాక. ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మగ్గినగా ఇందులోనే మిర్చి కూడా వేసేసుకున్నాం. మగ్గిపోతాయి ఒకేసారి అన్నీ. టమాటా పచ్చిమిర్చి మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని రోట్లో అయినా నూరుకోవచ్చు, లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. జీలకర్ర, చింతపండు, క్రిస్టల్ సాల్ట్ ఉంచుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు మనం నేతి బీరకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకొని మగ్గించుకున్నాంగా, వాటి మొత్తాన్ని వేసుకొని దంచుకోవాలి. ఇంత మెత్తగా మేమైతే నూరలేము, మా హస్బెండే నూరాడు. ఇది ఇంత మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు నేతి బీరకాయ తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటాం. హీట్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ హీట్ అయిన కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు ఇందులో కలుపుకొని మిక్స్ చేసుకున్నామంటే చాలు, నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది.